హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజైతే మీ అందరి కోసం ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ వచ్చేసి ట్విలియో కంపెనీ వాళ్ళైతే టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అనే జాబ్లకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క జాబ్ అనేది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అంటే మీరు మీ యొక్క ఇంటి దగ్గర ఉంటూ ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు. కంపెనీ అనేది మన ఇండియాలో వేరే వేరే లొకేషన్లో ఉంటుంది. సో మీరైతే ఆ కంపెనీకి ఇంటి దగ్గర ఉంటూ ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్కి ఎవరైతే డిగ్రీ బీటెక్ చేశారో వాళ్ళందరూ ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ యొక్క వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో అయితే రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకుంటారు. అలాగే జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. మీరైతే సింపుల్గా 30 రోజులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. నెలకి 30 జాబులు అయితే అప్లై అయితే చేసుకోండి. 30 జాబుల్లో అట్లీస్ట్ మీకు ఒక్క జాబ్ అయినా సరే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం పెట్టే ప్రతి జాబ్ పోస్టింగ్కి ఎలాగ అప్లై చేసుకోవాలి, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ స్కిల్స్ ఏముండాలి, ఎడ్యుకేషన్ ఏముండాలి, రెజ్యూమ్లో ఏ స్కిల్స్ ఉండాలి అనేది అయితే మనం ప్రతి వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ యొక్క జాబ్కి సంబంధించిన రోల్ బట్టి. ఓకేనా. అలాగే మీకైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లోని పోస్ట్ చేస్తాను. ఓకేనా. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి జాబ్స్ అయితే మన ఛానల్లో ఇంకా పోస్ట్ చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క జాబ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇదే ట్విలియో కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లోనే వాళ్ళైతే ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ చేశారు. కనిపిస్తుంది కదా, జాబ్ రోల్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ 1 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అనేది రిమోట్ జాబ్ అంటే మీరు మీ యొక్క ఇంటి దగ్గర ఉంటూ ఈ జాబ్ అయితే చేసుకోవాలి. కంపెనీ లొకేషన్ అయితే ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా కంపెనీ అయితే ఉంటుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ లోని మీరు చేయవలసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పి ఇక్కడైతే నియర్లీ 10 పాయింట్లు అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. కానీ వన్స్ మీరు ఈ యొక్క జాబ్ రోల్ కి సెలెక్ట్ అయితే ట్విలియో కంపెనీ వాళ్ళైతే మీకు కంప్లీట్ మీకైతే 1 month ప్లస్ అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ ట్రైనింగ్ లోనే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన పాయింట్స్, ఈ పాయింట్స్ మీద వాళ్ళు మీకైతే ట్రైన్ చేసి మీ చేత వర్క్ అయితే చేస్తారు. ఓకేనా. సో సింపుల్ గా చెప్పాలి ఏంటంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్స్ లో కొన్ని పాయింట్స్ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి డెలివర్ టాప్ టైర్ కస్టమర్ సర్వీస్, ఎంబాడీయింగ్ ట్విలియో వాల్యూస్ ఆఫ్ ఎంప్టీ హ్యూమన్ వార్మ్త్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎవ్రీ ఈమెయిల్స్, కాల్స్, చాట్. అంటే ట్విలియో కంపెనీ వాళ్ళకి ఒక సర్వీస్ అయితే ఉంటుంది. అంటే వాళ్ళ వర్క్ చేస్తున్న అప్లికేషన్లో ఒక సర్వీస్ అయితే ఉంటుంది. ఆ సర్వీస్ మీద కస్టమర్స్ నుంచి మీకైతే కాల్స్ కానీ లేకపోతే ఈమెయిల్స్ కానీ చాట్ రూపంలో కానీ సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని అయితే తెలియజేస్తారు. సో మీరైతే మీ దగ్గర ఉన్న
ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా వాళ్ళకైతే వాళ్ళ యొక్క ఇష్యూస్కి అయితే మీరు సమాధానం చెప్పాలి. సో ఈ యొక్క సర్వీస్ గురించి అయితే కంగారు పడే అవసరం అయితే లేదు. కంపెనీ వాళ్ళు అయితే ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఏ యొక్క ఐటమ్ మీద పనిచేస్తున్నారు అనే దానిపైన అయితే వాళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక కస్టమర్ సర్వీస్. అప్పుడు అనుకోండి, సపోజ్ ఒక అమెజాన్ కంపెనీ ఉంది. అమెజాన్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క అమెజాన్ యాప్లోని చాలా అయితే పెడతారు. సో ఆ యొక్క ఐటమ్స్ని అయితే కస్టమర్స్ ఆర్డర్ పెట్టుకుంటారు. సో ఆర్డర్ పెట్టుకున్న టైంలోని కొన్నిసార్లు కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్న టైంకి ఐటమ్ అనేది డెలివరీ అవ్వదు. ఇన్ కేస్ వాళ్ళ యొక్క ఫోన్లో స్టేటస్ చూస్తున్నట్లు వచ్చేసి ఐటమ్ అయితే డెలివరీ అయిపోయింది చూపిస్తుంది, కానీ కస్టమర్కి అయితే ఐటమ్ అయితే రిసీవ్ అవ్వదు. కొన్ని చోట్ల కస్టమర్కి అనేది ఐటమ్ అనేది డెలివరీ అవుతుంది, కానీ ఆ యొక్క ఐటమ్ అనేది డిఫరెంట్ ఐటమ్ డెలివరీ అవుతుంది. సో ఇటువంటి సినారీలోని కస్టమర్ సర్వీస్ సపోర్ట్కి కనెక్ట్ అవుతారు. సో వాళ్ళకి ఇష్యూ తెలియజేస్తారు. సో అలాగా ఈ యొక్క ట్విలియో కంపెనీ కూడా ఒక సర్వీస్ అయితే ఉంటుంది. ఆ సర్వీస్ మీద మిమ్మల్ని అయితే వాళ్ళు వర్క్ చేయిస్తారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్కి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకున్నట్లు వచ్చేసి ఇంగ్లీష్లో మాట్లాడడం అయితే ఖచ్చితంగా రావాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అట్లీస్ట్ మీరు యావరేజ్గా మాట్లాడినా సరే సరిపోతుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే 1 year కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఇంకా ఈజీగా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? అలాగే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాలని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైవ్ ఫోన్ సపోర్ట్ ఫర్ అకౌంట్ కాంప్రమైజ్ అండ్ కాంప్లైన్స్ వయలేషన్స్. సో సింపుల్గా కస్టమర్ యొక్క ఇష్యూస్ని అయితే మీరైతే రిజాల్వ్ అయితే చేయాలన్నమాట. ఓకేనా? సో మనమైతే ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేనైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ యొక్క అప్లికేషన్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను కదా, ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే సో మీకు ఇలాగా ఈ యొక్క కంపెనీ వెబ్సైట్లోని వాళ్ళు పోస్ట్ చేసిన జాబ్ ఓపెనింగ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఒకసారి మీరు కూడా ఈ యొక్క అప్లికేషన్ మొత్తం అంతా చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి అనేది మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే ఇక్కడ మనము అప్లై నవ్వకొట్టగానే మనలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ పేజీలో అప్లై నవ్వకొట్టగానే ఇలాగా అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క అప్లికేషన్ మొత్తం అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేశారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అనేది ట్విలియో కంపెనీ వాళ్ళ యొక్క హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది అనమాట. సో వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళైతే ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే మీకు త్రూ ఈమెయిల్ ద్వారా మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. లైక్ ఫర్దర్ ప్రాసెస్ అంటే ఏంటంటే నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుందా, లేకపోతే ఎగ్జామ్ ఉంటుందా, అది మీకు విర్చువల్లో ఉంటుందా, లేకపోతే ఆఫ్లైన్లో ఉంటుందా, ఏంటి అనే దానికోసం అయితే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు త్రూ ఈమెయిల్ ద్వారా మీకు పాస్ చేస్తారు అనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే మనమైతే ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ఓకేనా? యా, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ యువర్ రెజ్యూమ్. ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూసారా, సెలెక్ట్ ఫైల్ కొట్టగానే మీరు ఫోన్లో అప్లై చేస్తే మీ యొక్క ఫైల్ మేనేజర్లో ఉన్న పీడిఎఫ్స్ కనిపిస్తాయి. ఆ పీడిఎఫ్స్లోని మీ యొక్క రెజ్యూమ్ ఏదో ఉందో మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తారు ఫస్ట్ యాప్లో అయితే. సో కిందకలా స్క్రోల్ చేస్తే ఈమెయిల్ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఈమెయిల్ ఇచ్చినప్పుడు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఇవ్వండి. ఎందుకంటే మీరు ఏ కంపెనీకి అప్లై చేసినా వేరే అదర్ కంపెనీస్కి అప్లై చేసినా సరే సో ప్రతి కంపెనీ వాళ్ళు మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఓన్లీ త్రూ ఈమెయిల్ ద్వారా మిమ్మల్ని వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు అనమాట. సో మీరైతే ఈమెయిల్ ఇచ్చినప్పుడు 1-2 సార్లు కరెక్ట్గా ఇచ్చామల్లేనా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇవ్వాలి. ఓకే అన్న? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇస్తారు, లాస్ట్ నేమ్ ఇస్తారు. ఓకే అన్న? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్, ఇక్కడైతే ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు ఫోన్ నెంబర్ దగ్గర అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మళ్ళీ ఇండియా కొట్టగానే ఇండియా వస్తుంది అనమాట. ఫోన్ నెంబర్ దగ్గర +91 ఇండియా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ మీ యొక్క
ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటారు ఇండియా. అలాగే మీరు ఎక్కడ స్టే చేస్తున్నారో సిటీ ఇక్కడ యాడ్ చేసుకుంటారు. ఓకేనా. అలా కిందకు వస్తుంటే హౌ డిడ్ యూ హియర్ అబౌట్ ట్విలియో, మీకు ట్విలియో కంపెనీ గురించి ఎలా తెలిసింది అని అడుగుతున్నారు. మీరైతే ఇండిడ్ కానీ గ్లాస్డ్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ద కంట్రీ ఇన్ విచ్ రోల్ ఈజ్ లొకేటెడ్, ఇది కూడా మీరు ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ యువర్ రైట్ టు వర్క్ వేర్ ద రోల్ ఈజ్ లిస్టెడ్. సో ఇక్కడైతే మీరైతే సిటిజన్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ వేర్ ద రోల్ ఈజ్ లిస్టెడ్. సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ని యొక్క 2 చెక్ బాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేశారనుకోండి, మీరైతే ఈ యొక్క జాబ్కి అయితే సక్సెస్ఫుల్ గా అప్లై చేసుకుంటారు అనమాట. సారీ, అలా కిందకు వస్తే ఇక్కడైతే మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఆర్ ఫీమేల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అప్లికేషన్ కొట్టారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అయితే హైరింగ్ యొక్క టీంకి అయితే వెళ్తుంది. వాళ్ళైతే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు. ఓకేనా. మీకు ఈ యొక్క జాబ్ హైరింగ్ గురించి కానీ ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ తెలియజేయండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. యా, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ ఓపెనింగ్ అయితే. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి జాబ్స్ అనేవి ఇంకా మన ఛానల్లో ది బెస్ట్గా పోస్ట్ చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. ఓకేనా. యా, సో మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.